దాంట్లో పెట్టి బ్యాగ్లో పెట్టి మామకల్లోనే ఉన్నాం ప్రజెంట్. సిగ్నల్ లేదుగా. నర్సిడ్ జరుగు సాట్లే దమ్ముకి వెళ్ళామనుకోండి, మనం ఆఫీస్ ఎక్కియాలి. దీనికైతే ఆఫీస్ ఎక్కియాల్సిన పని లేదు. 4 వీల్ దీనికి 4 వీల్ గేర్ వేసుకుంటే ఆటోమేటిక్గా 4 వీల్స్ రన్ అయిపోతాయి. 4 వీల్ దానికి అప్పుడు ఫుల్ ఆఫీస్ కానీ ఫుల్ వీల్స్ కానీ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. రోటర్తోనే వెనక గొర్రెలా సదనం చేసుకొని ఆఫీస్ పట్ల పని లేకుండా. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా దుక్కేస్తున్నారు, మొక్కలను దుక్కేస్తున్నారు, ఒక ఆయన నాటుంది. ఆఫీస్ మీద ఏం చేయాలి? ఆఫీస్ ఓడబీకి మళ్ళీ గొర్రె రోటవేటర్తో తీసుకొని పోవాలి. దీనికైతే అట్లా ఏం పని లేదు. ఇక ఆఫీస్తో పని లేదు. 4 వీల్ గేర్ కావాలనుకుంటే గేర్ వేసుకుంటే 4 వీల్ గేర్ పడితే, లేదనుకుంటే కిందికి వేసుకుంటే 4 వీల్ గేర్ ఉండదు. దానివల్ల టైం సేవ్ అవుతుంది. మీరు ఇప్పుడు వచ్చి ఆఫీస్ ఓడబెక్కాలంటే ఒకళ్ళు ఓడబెక్కలేదు కదా, ఒకళ్ళు సపోర్ట్ కావాలి. మళ్ళీ మీకు టైం వేస్ట్. ఇదైతే 4 వీల్ మీద రన్ అయిపోయి అది కూడా మళ్ళీ అట్లా ఎక్కే చెట్లు ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఉంటుంది బాగా. బాగా ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తారంటే పోయేటప్పుడు ఉట్టిగా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు. కొంతమంది నేను చూసినాయి, పోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు. దీనికి అట్లే ఉండదు. 4 వీల్ గేర్ వేసుకుంటే పోయేటప్పుడు తినుకుంటూ పోతే వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు. ఇది 4 వీల్స్ పట్టుబట్టడం వల్ల 4 వీల్ గ్రిప్ ఎక్కువ ఉండడం వల్ల బండి ముందుకు ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ టైర్ ఇది ఎలా పట్టుబట్టిందో ఇది కూడా అలాగే పట్టుబట్టింది. 4 వీళ్ళు ఉన్నాయి కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు మనకి 2 కాళ్ళ మీద దిగబడుతుంది. మామూలుగా ఉన్న ప్లేస్ మీద తొందరగా నడతామా, దిగబడే దాంట్లో తొందరగా నడతామా? రోడ్డు మీద తొందరగా నడతాం కదా. ఇది కూడా 4 వీళ్ళు ఉండటం వల్ల ముందుకు వెళ్ళిపోతుంది స్పీడ్. 4 వీళ్ళు తిరగడం వల్ల మీకు మైలేజ్ ఏమైనా తగ్గుద్దా పెరుగుద్దా అని అడగవచ్చు. ఇది 2 వీళ్ళతో చేసే పని, ఇది 4 వీళ్ళతో చేసే పని సేమ్. ఇది డీజిల్ ఎంత తీసుకుంటుంది, ఇది డీజిల్ ఎంత తీసుకుంటుంది. ఇది ఎందుకంటే స్లిప్పింగ్ కొట్టుకుంటా పోతుంది. ఇది స్లిప్పింగ్ కొట్టదు. 4 వీల్కి సమానంగా పవర్ పోవడం వల్ల స్లిప్పింగ్ అనేది జరగదు. దీనికి పవర్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ స్లిప్పేజ్ లేకుండా పవర్ ఎక్కువ తీసుకుంటుంది. దీనికంటే కూడా తక్కువే తీసుకుంటుంది. ఇంకా మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మరి దీంట్లో? ఆయిల్ కానీ మెయింటెనెన్స్ ఆయిల్ అనే దీని వీల్స్లో ఇందులో ఉంటుంది ఆయిల్. వీళ్ళు ఉంటాయి దీంట్లో కూడా. అది మనం ఎక్కువ దమ్ములు కానీ ప్లౌజులు కానీ కల్టివేట్ అంటే రైతు వారికి దున్నడంలో ఏం దున్నినా కానీ ఏం పోవు. రోడ్డు మీద తోలడానికి బాగా ఇప్పుడు దురాలలో ఎగరేసేది ఉంటారు కదా, తోలుతారు కదా, అప్పుడు తోలితే 2-3 సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్ అవుతుంది. కొత్త బండికి అయితే 3 సంవత్సరాల దాకా నువ్వు ఎట్లా కొట్టినా 3 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ రాదు. తర్వాత ఏదైనా ఉంటే మామూలుగా ఇందులో వీళ్ళు అరిగిపోవటమా, లేకపోతే గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. టైం టు టైం గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. దీంట్లో కూడా 2.5 లీటర్లు పట్టుద్ది. గేర్ ఆయిల్ టైంకి చేంజ్ చేసుకోవాలి. బేరింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది వచ్చేసి? ఒకటి బేరింగ్ 1 సైడ్ దీనికి వచ్చేసి 3 బేరింగ్లు వస్తాయి. 3 బేరింగ్, ఒక్క బేరింగ్ వచ్చేసి 2500 కాస్ట్ ఉంటుంది. సుమారు 2000 నుంచి 2500 లోపు ఉంటుంది ఒక్క బేరింగ్. ఆయిల్ సీల్ అందులోనా వేరే? ఆయిల్ సీల్ వేరే. ఆయిల్ సీల్ 800 నుంచి 1000 రూపాయలు సుమారుగా. కరెక్ట్గా చెప్పట్లేదు, నేను సుమారుగా చెప్తున్నా. 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. క్లచ్ ప్లేట్ దీని కాస్టా? ఇది వేరే ఉంటుంది? ఇది సేమ్ అంతా ఒకటి, సేమ్ అంతా ఒకటి, క్లచ్ సేమ్ అంతా ఒకటి, ఇంజన్ అంతా సేమ్ ఒకటి, ఇంజన్ సేమ్ ఒకటి. పవర్ వీల్ వస్తుంది ఒకటి, 4 వీల్. ఆ గేర్ వేయటం వల్ల ఈ వీళ్ళు కూడా పవర్ వస్తుంది. మీరే తేడా చూడండి ఒకసారి ఎక్కిరండి. ఈ రోటావేటర్ ఏంటంటే మనం మామూలుగా ఇప్పుడు మీరు రోటావేటర్ చూస్తుంటారు,
ఆ రోటోవేటర్కి ఈ రోటోవేటర్ తేడా ఏంటంటే ఈ ఓన్లీ బురదలో వాడేది. ఇప్పుడు ఇట్లా ఆల్రెడీ కల్టివేటర్ కానీ ప్లవ్ కానీ వేసింది అనుకోండి, దాని మీద మీ మొక్కజొన్న వేసుకోవాలి, దాని మీద మాత్రమే వాడాలి. బాగా ఎంత గడ్డి ఉంది, రాళ్ళు ఉన్నాయి, దాంట్లో దున్నాలంటే కుదరదు, బెండ్లు పోతాయి. ఇవన్నీ లైట్ వెయిట్, దున్నినా కానీ వచ్చినా కానీ సదనంగా రాదు. ఏ మాత్రం రాయి దగ్గర ఎగరేస్తుంటుంది. ఇప్పుడు మన రోటావేటర్ 5 క్వింటాలు ఉంటుంది, ఈ రోటావేటర్ 3 క్వింటాలు ఉంటుంది, 2 క్వింటాలు వేరియేషన్ వస్తుంది. ఇది బ్లేడ్ టైప్, సి టైప్ బ్లేడ్. మన దానికి ఏంటంటే కొంచెం గడ్డి ఎక్కువ ఉన్నా కానీ రేగడ మట్టి ఉన్నా కానీ పట్టుకుంటుంది. బ్లేడ్ ఇలా ఉంటుంది, ఉండటం వల్ల పట్టుకుంటుంది. దీనికి ఇలా ఉంటుంది, సి టైప్. చూడండి కావాలండి, ఇలా ఉంటుంది. నువ్వు ఎంత జిలుగుల మీద వేసినా కానీ, ఎంత రొట్టెలు వేసినా, మన ఏమంటారు పిల్లిపిసర ఉంటారు, అది వెళ్తారు. పిల్లిపిసర రొట్టె కూడా మనం ఒక 15-20 రోజులు అయితే ఇంతవరకు తీగబోద్దు. ఆ రొట్టెలో ఉన్నా కానీ ఫ్యాస్క్ రాదు ఇది. ఎందుకంటే ఇట్లా కట్ చేసుకుంటూ పోవడం, ఇట్లా కట్ చేసుకుంటూ పోవడం వల్ల ఫ్యాస్క్ రాదు, లాగదు. లోపలికి ఇట్లా చుట్టుకొని ఇలా పోవటం వల్ల ఫస్ట్ ఇలా కట్ అయిపోద్ది. మంది ఏంటంటే ఇలా పోవటం వల్ల అక్కడున్న మట్టి ఇలా పైకి లేస్తుంది, లేవడానికి ఫ్యాస్క్ వస్తుంది. 54 బ్లేడ్. ఒక్కసారి మారిస్తే ఎంత ఖర్చు? ఒక బ్లేడ్ వచ్చేసి 135 రూపాయలు. కంపెనీ బ్లేడ్ వేసుకుంటే నీకు 100 ఎకరాలు ఓన్లీ అంటే మాగాలి పొలాలు. అడుకొచ్చి చుట్టుకొస్తే ఫ్యాస్ కొట్టదు. దీనికి ఆ సిస్టమ్ అనేది అట్లా ఉండదు. రేగడ మట్టి అయితే అంటుకుంటే వదిలిపెట్టదు, ఏదైనా వదిలిపెట్టదు. మన కల్టివేటర్కే ఒక్కొక్క ముద్దలు అంటుకుంటాయి, రేగడ మట్టి కానీ లేకుంటే మన సౌటి మట్టి కానీ. దీనికి కూడా అంత సౌండ్ లాంటిది బ్లేడ్కి పట్టుకుంటే వదిలిపెట్టదు. కింద అది ఉంటుంది కదా, రోలర్ ఉంటుంది కదా, రోలర్ పట్టుకుని ఒకసారి పట్టుకుంటే ఇక్కడ, మళ్ళీ ఇంకోసారి ఇది పట్టుకుంది అనుకో, ఇంకొకసారి పట్టుకుంది ఏమైంది, బ్లేడ్కి మూవ్ అవుతుంది. ఇక అది ఇంకొక 2-3 రౌండ్లు వేసరికి ఇంకొకటి తగిలితే అది సెట్ అయిపోతుంది అట్లా.